ఓడిపోయి చిత్తుగా ఓడిపోయి రాష్ట్రంలో ఏం మాట్లాడక ఏం తోచక ఏం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తికమకాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజలు ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తున్నాడు, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడు, ప్రజలకు దగ్గర అవుతున్నాడు, ఇటువంటి నాయకుడిని ఈ రాష్ట్రాన్ని ఎలా విధంగా దెబ్బ కొట్టాలి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఒరే పేరు నాని, నీ ఇష్టపడ్డ కుక్క మొదలట మొరుగుతున్నావు నువ్వు, నీ నోరు అదుపు ఎక్కువ మాట్లాడుతున్నావు, అదుపు పెట్టుకో. నీ నాలిక ముందని నీ ఇష్టం వచ్చేట మాట్లాడితే ప్రజలు రాళ్ళతో కొడతారా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోసుక తిని ప్రజలకు మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి దుర్మార్గుడు, 44,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంటు దోచుకున్న వ్యక్తి దేశద్రోహి మీ నాయకుడు. అలాగే 16 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చిన రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఏది రాష్ట్రాన్ని సర్వనాశన దుర్మార్గుడు మీ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాని కింద మీరు పనిచేసి సిగ్గు లేకుండా ఈరోజు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారా? బయటకు వచ్చి సిగ్గుందా మీకు? చంద్రబాబు నాయుడు వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతున్నారు. మీరున్నప్పుడు ఒక పరిశ్రమ రాలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ సంవత్సర కాలంలో ఎన్నో వచ్చినాయి. ఎత్తబడితే అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నమ్మి పరిశ్రమలు పెట్టేవాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మీకు అక్కస్తో ఇలా అల్లాడిపోతున్నారు. ఎందుకురా మీ కడుపు పంట? మీ జీవితం అంతా కడుపు పంటే. రాష్ట్రం బాగుపడుతుంటే ఇష్టపడే పరిస్థితి మీకు లేదు.